మేము కోటి లింగాలకు వెళ్ళడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి. వెలుగటూరు బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జి రాగానే రైట్ సైడ్లో కోటి లింగాలు పోయే కమాన్ కనబడుతుంది. అందరూ మర్చిపోవద్దు. నీవు చూపించిన విధంగా వెళ్తే కోటి లింగాలు వెళ్ళడం నీ ఏషాలో. మేము కోటి లింగాలకు చేరుకోవడం జరిగింది. ఒకసారి చూడండి, మేము గుడి వెనకాల నుంచి రావడం జరుగుతుంది. ఎంత చాలా చక్కదనంగా ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఇది జైత్యాల జిల్లా వెలుగటూరు మండల్. ఇక్కడికి అదంతా కనిపించేదంతా గోదావరి నది. ఇప్పుడు ఆ గోదావరి నదిలో స్నానం చేసి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ లోతు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా లోతున వెళ్ళకూడదు, గోదావరి నది కాబట్టి మనం జాగ్రత్త మనమే తీసుకోవాలి. ఇతనికి ఈత వచ్చు కాబట్టి కొంచెం బాగానే ట్రై చేస్తుండు. మనం ఎట్లయినా గోదావరి నదికి వచ్చినాం కదా అని మా ఫ్రెండ్ హెల్మెట్ కూడా స్నానం చేపిస్తుండు హెల్మెట్కు. ఇప్పుడు ఒక చిన్నపాటి వీడియో. ఓకే, సూపర్. ఈ యొక్క గోదావరి నది చాలా లోతున ఉంటుంది కాబట్టి మనం ఎంత దిగపోతే అంత మంచిది. ఈ స్టెప్స్ కూడా చాలా పాకురు బట్టి ఉన్నాయి కాబట్టి మనం లోపలికి వెళ్ళకుండా ఒడ్డుకే ఉండి స్నానం చేసి దర్శనం చేసుకుంటే చాలా. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు ఈత కొట్టలేదు, కొద్ది కొడుతున్నాను. ఓకే, గుడి బయట ఈ విధంగా ఉండడం జరుగుతుంది. శ్రీ మల్లికార్జున స్వామి. చూద్దాం, మనకు ఫోన్ అలా ఉంటుంది కాబట్టి బయటికి వచ్చినాక అంతా చూపించడం జరుగుతుంది. మా సాయి యోయో అంటున్నాడు. ఇదంతా చూపించేదంతా గోదావరి నది చాలా లోతున ఉంటుంది కాబట్టి అందరూ ఎవరు వెళ్ళకూడదు. మేము సాయంత్రం 5:10 అవుతుంది మేము వచ్చి, కాబట్టి చాలా చలి పెడుతుంది. కాబట్టి ఉద్దేశంతో వాళ్ళ మమ్మీ రారా పిల్లలు గోదావరి నది నీళ్ళతోటి శుద్ధి చేస్తుంది మా సాయికి. హాయ్ ఫ్రెండ్స్, గట్టిగా హాయ్. శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం మా యొక్క సాయి, మా యొక్క వేదశ్రీ వారి యొక్క కోరికలను కోరుకోవడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. డాక్టర్ అవుతావా? మంచి మొక్కురు మరి. ఏంటి చెప్పు మళ్ళీ. ఒకరంటే ఒకరు ఇష్టంగా వారికి ఇష్టమైన విద్య వైద్య రంగంలో ఇప్పుడే సాధిస్తాం అనే ఉద్దేశం కొద్దీ ఆ యొక్క దేవుణ్ణి శిరసు వంచి మొక్కడం జరుగుతుంది. కాబట్టి ఎల్లవేళలా ఆ దేవుడు చల్ల చూడాలని కోరుకోవడం జరుగుతుంది. శ్రీ మల్లికార్జున స్వామికి జై. గుడి బయట ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఒకసారి చూడండి, ఈ యొక్క గోదావరి నది. దర్శనం అనంతరం మా యొక్క చిన్న సాయి డ్యాన్స్.
కోటి లింగాలు వచ్చిన ప్రజలకు మరియు యాత్రికులకు ఉల్లాసంగా ఉత్సాహంగా దైవ దర్శనంతో పాటు ఈ యొక్క బోర్డు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆహా, ఫ్రీగానా అంటే కాదు, డబ్బులు పెట్టి వెళ్ళడం జరుగుతుంది. స్పీడ్ బోట్ అయితే 400 రూపీస్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బోట్ ఆ యొక్క కొనకు వెళ్ళి మళ్ళీ ఇటు రావడం జరుగుతుంది.